దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామంలో పశువుల శాలలో ఆయన జన్మించినట్టుగా మనము చరిత్రలో అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తున్నాం. దేవాది దేవుడు ఎందుకు అలాగా అతి అల్పమైన స్వల్పమైన ఒక చిన్న గ్రామంలో పశువుల శాలలో ఎందుకు జన్మించాడు అని మనం చూస్తే, దేవుడు ఈ లోకములో అందరికీ చేరువవ్వాలని, అందరూ తన సమీపించాలి అని ఆయన దీనాతి దీనుడిగా తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. దేవుడు మనిషి కోసం దీనుడైపోయాడు. మానవులందరిలో అత్యల్పుడిగా మనకి కనబడతా ఉన్నాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అంటే, మానవులందరినీ రక్షించడం. మానవులందరినీ ఆయన రక్షించాలి అంటే అందరికంటే ఆయన కడు దీనుడిగా ఉన్నప్పుడే మనుషులు అందరినీ రక్షించగలుగుతాడు. ఆయన ఎక్కువ స్థాయిలో ఉంటే గనుక గొప్పవాళ్ళు మాత్రమే దేవుణ్ణి చేరుకోగలుగుతారు. అందుకని జ్ఞానులు వచ్చి హేరోదు రాజమందిరంలో దేవుడి కోసం వెతుక్కుంటున్నారు, కానీ ఆయన అక్కడ కనబడలేదు. ఎందుకోసము అంటే ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చినందువల్లే ఆయన్ని ఆ దినాల్లో ఉన్న గొర్రెల కాపర్లు కూడా చేరగలిగారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవులందరి రక్షకుడై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్.